బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ పై తన సోదరి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్దాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు షర్మిల. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 రూపాయల పైసలు ఉంటే తమరు 2.49 రూపాయల పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా అని ప్రశ్నించారు. అదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 రూపాయల పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అన్నారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగ మేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడా ఇక్కడా లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి 1.99 పైసలకు అదాని ఎందుకు ఇవ్వలేదు? 2.49 రూపాయల రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు అని నిలదీశారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కు 1.70 పైసలు పడతాయని మీరు హయాంలోనే ఇద్దర శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా అన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేశారో దానిపైన షర్మిల ట్విట్టర్ వేదికగా కూడా ఎక్స్ వేదికగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలో ఏదైతే అదానికి సంబంధించి గుజరాత్ కి ₹1.99 ఇస్తే ఏపీకి మట్టికి ₹2.49 తక్కువ ధరకి ఇచ్చామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తాన్ని తీవ్రంగా షర్మిల ఖండించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ₹2.49 రేటు ఒప్పందం పుచ్చుకున్నందుకు సన్మానించాలా, శాలువాలు ఇవ్వాలా అంటూ కూడా అవార్డు ఇవ్వాలంటూ కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆగమేఘాల మీద ఒప్పందానికి ఎందుకు వచ్చినందుకు, ఒప్పందాలు కుదించినందుకు అవార్డులు ఇవ్వాలంటూ కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి. అయితే అదానితో ఒప్పందానికి దేశంలోని ఏ రాష్ట్రం కూడా ముందుకు రాకపోతే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎందుకు ఒక 50 పైసలు ఎక్కువ వెచ్చించి మరి ఒప్పందాన్ని చేసుకున్నారు? దానికి సంబంధించి దానిపైన విచారణ చేయాలంటూ కూడా షర్మిల డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. మరోపక్క జేపీసీ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ అంశం పైన ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పరువు పోని నేపథ్యంలో ఈ లంచానికి సంబంధించి ఏదైతే 1750 కోట్లు ఉన్నాయో దానికి సంబంధించిన నిజాన్ని నిగ్గుకెళ్తారంటూ కూడా షర్మిల కోరుతున్న పరిస్థితి ఉంది. అదానిని కలవటం ఒక చరిత్ర. 1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రి మునుపులు ముట్టాయి ఇవ్వడం అనేది కూడా ఒక చరిత్రగా కూడా షర్మిల దీన్ని అభివర్ణించిన పరిస్థితి అయితే ఉంది. దీనిలోనే గంటల్లోనే కేబినెట్ పెట్టడం, దాంతో పాటు ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదాని కోసం అన్ని టెండర్లను రద్దు చేయడం అనేది కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలంటూ కూడా షర్మిల కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలపైన 1.65 లక్షల కోట్ల భారాన్ని మోపడం అనేది ఖచ్చితంగా జగన్ చేసిన తప్పే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగానే ఏదైతే అక్కడ అమెరికా కోర్టులో కేసు నమోదైందో 1750 కోట్లకు సంబంధించి ముడుపులు ముట్టాయనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. దాంతో పాటు అదానితో రహస్య ఒప్పందాలు జరగకుంటే అమెరికా దర్యాప్తు సంస్థల మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలంటూ కూడా షర్మిల
కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్ కి నిజంగా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ స్వీకరించాలంటూ కూడా షర్మిల జగన్ కి సవాల్ వేసిన పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం ఈ గ్రీన్ అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశం అటు జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధానికి తరలేపిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తుంది, పరీక్షిస్తున్న నేపథ్యంలో అటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలన్నీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వచ్చే సోమవారం లోపల ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే అంశాలన్నిటిపైన ఆ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీటిలో అవసరాలు ఉంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే తాజాగా షర్మిల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. 35,000 కోట్ల భారం మోపేందుకు చెప్పే మీరు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎక్కువ ధర పీపీఎల్ చేస్తుందంటూ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందానికి సంబంధించి సమాధానం చెప్పాలి, లేదా తను చేసిన ఒప్పందం ఏదైతే ఉందో అది నిజం కరెక్ట్ గా చేశాడు, అదేవిధంగా ఎలాంటి ముడుపు తీసుకోలేని బైబిల్ మీద ప్రమాణం చేయాలంటూ కూడా సవాల్ విసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా జగన్ స్పందిస్తారని కూడా కొంత వేచి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.